ఈ కూటమి ప్రభుత్వంలో బీసీ నేతలే టార్గెట్గా బాబు అండ్ కో వారి కక్ష సాధింపు పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను, అరాచకాలను, అక్రమాలను, అన్యాయాలను ప్రశ్నించిన వారి మీద, నిలదీస్తున్న వారి మీద కక్షపూరితంగా రెడ్ బుక్ అనేటువంటి ఒక కాలకోట విషం బుసలు కొడతా ఉంది, ఇబ్బందులు పెడతా ఉంది. అసలు జరిగినటువంటి కొన్ని సంఘటనలను చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. నిజానికి నిన్న కాక మొన్న జరిగినటువంటి ఒక సంఘటనలో ఒక వ్యక్తి తన భార్య దుస్తులను చించేసి ఒక దుశ్శాసన పర్వానికి పాల్పడితే కేసు ఎవరి మీద కట్టాలి, కేసు ఎవరి మీద పెట్టాలి? కానీ కూటమి ప్రభుత్వంలో చేసింది ఏమిటి అంటే మా ఎమ్మెల్యే అయినటువంటి విరూపాక్ష గారి మీద కేసు కట్టారు. ఇది ఎంత దుర్మార్గం, ఎంత అమానుషం, ఎంత అరాచకం! నిజంగా చెప్పాలంటే ఒక వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో బయటకు రాకపోయి ఉండుంటే వీళ్ళ చెప్పిందే నిజమని ప్రజలు నమ్మేటటువంటి పెను ప్రమాదం ఉంది. కానీ ఆ వీడియోలో చాలా క్లియర్ కట్గా ఉంది. ఆ వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యింది. టీడీపీ నాయకుడు నాగరాజ్ అనే వ్యక్తి పోలీసుల సమక్షంలోనే తన భార్య దుస్తులను చించేసి అరాచకాలకు పాల్పడితే దాని మీద వచ్చి విరూపాక్ష గారి మీద కేసు కట్టడం అంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం కాదా అని చెప్పి నేను పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా. నిజానికి ఆ టీడీపీ నాయకుడే కావచ్చు, పోలీసుల సమక్షంలోనే జరగచ్చు, ఆయన ఆవిడ భార్య అయ్యుండొచ్చు, అతని భార్య అయ్యుండొచ్చు. భార్య అయినంత మాత్రాన్న నడి బజార్లోనో నడివీధిలోనో గుడ్డలు చించమని, దుస్తులు చింపేయమని ఎక్కడన్నా ఉందా? అటువంటి దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తి మీద మీరు కేసులు కట్టకుండా ఒక విరూపాక్ష గారి మీద కేసులు కట్టడం అనేటువంటిది అత్యంత అమానుషం. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ రోజు ఏ సంఘటనలు చూసినా బీసీ నేతలు టార్గెట్గా ఒక విచక్షణ కోల్పోయినటువంటి పరిపాలన జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈనాడు పత్రికలో ఏం రాస్తే అదే ఫాలో అవుతున్నారు. అసలు పోలీస్ శాఖ ఉందా అన్నటువంటి అనుమానం కలుగుతూ ఉంది. సర్వసాధారణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో అయితే పోలీస్ శాఖ వారు ఏం చేస్తారు? బాధితులు వచ్చి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు తీసుకుని ఎవరైతే నేరస్తులు ఉంటారో వారి మీద కేసు కట్టి వచ్చినటువంటి బాధితులకు న్యాయం చెయ్యమని చెప్పి భారత రాజ్యాంగం చెప్తుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఏం చెప్తుంది? బాధితులు ఎంతమంది ఫిర్యాదు చేసినా, ఎలాంటి కేసుల్లో ఫిర్యాదు చేసినా ఆ యొక్క నేరస్తులను రక్షిద్దాం, బాధితులనే తిరిగి శిక్షిద్దాం అనేటువంటి ఒక సూత్రాన్ని అవలంబిస్తుంది ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం. నేను అడుగుతున్నా, అసలు తెలుగుదేశం పార్టీకి సంబంధించో లేదంటే మరొకటో ఈనాడు పత్రిక ఏం చేయాలనుకుంటే అదే ఈ రాష్ట్రంలో జరుగుతుందని అంటున్నాను. తెలుగుదేశం పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గారి దగ్గర ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టు యథాతథిగా ఈనాడు ఆఫీస్కి చేరుతుంది. ఈనాడు ఆఫీస్ నుంచి వారందరి మీద కొన్ని కథనాలు వెలువడతాయి. మరుసటి రోజు చూస్తే ఆ కథనాల ప్రకారం వారందరి మీద కేసులు కడతారు. ఇది ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సంఘటనలు ఉన్నాయి. మీకు కొన్ని ఉదాహరణలు నేను చూపిస్తాను. చూపించాల్సినటువంటి సమయం ఇది. ఈనాడు పత్రికలో మీరు చూస్తే వైకాపా ఎమ్మెల్యే విరూపాక్షి వీరంగం అని రాశారు. వెంటనే చూస్తే విరూపాక్షి గారి మీద ఒక అక్రమమైనటువంటి తప్పుడు కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. అదేవిధంగా చూస్తే ఉరవకొండలో వైకాపా అరాచకం అని రాశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి మా సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారి మీద ఒక అక్రమమైనటువంటి తప్పుడు కేసు బనాయించారు. అలాగే చూస్తే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఆమదలవలస నియోజకవర్గ ఇన్ఛార్జ్ చింతాడు రవి గారికి సంబంధించి మహిళా నేతపై వైకాపా నేతలు దౌర్జన్యం అని రాశారు. వెంటనే మరుసటి రోజు పోలీసులు వారి మీద ఒక అన్యాయమైన తప్పుడైన అక్రమ కేసును బనాయించారు. సిదిరి అప్పలరాజు గారి సంఘటనకు చూస్తే సిద్ధార్థుని ప్రేరేపించింది సిదిరి అప్పలరాజు అని చెప్పి ఒక కథనాన్ని ఈనాడులో రాశారు. వెంటనే సిదిరి అప్పలరాజు గారి మీద ఒక తప్పుడు కేసు ఈ కూటమి ప్రభుత్వం బనాయించింది పోలీస్ శాఖను అడ్డు పెట్టుకుని. ఇలా చూస్తే ముస్తఫా గారు వెంటనే డబ్బులు తేకపోతే నీ కొడుకు దక్కడు అని చెప్పి ముస్తఫా గారు ఏదో బెదిరించారని చెప్పి ఒక తప్పుడు వార్తా కథనం ఈనాడులో రాయడం, ఈ వార్తా కథనాన్ని బేస్మెంట్గా ప్లాట్ఫామ్గా చేసుకుని పోలీస్ శాఖ వీరి మీద తప్పుడు కేసులు పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇవే కాదు. ఇంకా ఉదాహరణకి విశాఖపట్నం పెందుర్తి మాజీ శాసనసభ్యుడు ఈ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్నాడని ఆయన తాలూకా బిల్డింగ్ని బద్దలు కొట్టారు. సాక్షాత్తు గాజువాక సమన్వయకర్తగా ఉన్నటువంటి మరో బీసీ నేత తిప్పల దేవన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఎయిర్పోర్ట్కి వస్తే స్థానిక సమన్వయకర్తగా తన అనుచరులతో వెళ్ళి నాయకుడికి స్వాగతం పలికేందుకు వెళితే అడ్డుకున్నటువంటి పోలీసు వారిని ఇదేం అన్యాయం అని ప్రశ్నించినందుకు తిరిగి ఆ బీసీ నేత మీద కూడా కేసు పెట్టి కక్ష సాధించినటువంటి పరిస్థితులు. ఈ రకంగా చూసుకుంటే అసలు ఈనాడు పత్రికలో ఏది రాస్తే దాన్నే పోలీస్ శాఖ ఫాలో అవుతుంది తప్ప ఇంకొకటి కాదు. అసలు ఈనాడు అనేది పత్రికేనా?
ఈనాడు అనే పత్రికా విలువలు పాటిస్తుందా? కనీసం నైతిక విలువలు ఏమన్నా ఈనాడు పత్రికకు ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం గమనించగలిగితే ఈనాడు చరిత్ర సత్యాలు చాలా చెప్తుంది. అందులో ప్రప్రథముడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారిని స్త్రీ లోలుడు అని చెప్పి విష ప్రచారం చేసి కార్టూన్లు వేసింది ఈనాడు పత్రికలోనా కాదా అన్నటువంటి విషయం నేను అడుగుతున్నా ఈనాడు పత్రిక యాజమాన్యాన్ని. ఆనాడు ఆ కార్టూన్లు గీసిన వ్యక్తికే ఈనాడు ఈ కూటమి ప్రభుత్వంలో సలహాదారుడు అనేటువంటి పెద్ద పదవిని కట్టబెట్టింది వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. అక్కడి నుండి చూస్తే ఒక వంగవీటి మోహన్ రంగా గారిని రౌడీగా చిత్రీకరించింది ఈనాడు పత్రిక కాదా అని అడుగుతున్నా. ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని సీట్లు అమ్ముకున్నాడు, పార్టీని అమ్మేస్తున్నాడు అని చెప్పి చిత్రీకరించింది మీ పచ్చ మీడియా కాదా అని అడుగుతున్నా. ఒక బెల్లి లలితక్క గారికి అక్రమ సంబంధాలు అంటగట్టింది ఈనాడు దినపత్రిక కాదా అని అడుగుతున్నా. ఈ రకంగా చూసుకుంటే ఈనాడు పత్రిక అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక అబద్ధాల నాయకుడికి కాడి మోయడానికే పనిచేస్తుంది తప్పితే ప్రజాస్వామ్య విలువలు కాపాడడానికి ఈనాడు పత్రిక పనిచేయట్లేదని చెప్పడానికి ఇవన్నీ చరిత్ర చెప్తున్నటువంటి సత్యాలు. ఈనాడు పత్రిక అవునన్నోడు మంత్రి కాదన్నోడు కంత్రి అన్న చందంగా తయారైంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలన. నేను ఈ సందర్భంగా ఈ సంఘటనలు ఇవన్నీ చూసి నాకు అనిపిస్తూ ఉంది, నేనే ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నా, ఒక ఉచిత సలహా ఇస్తున్నా. ఓ పని చేయండి, మీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు ఉండేటువంటి బోర్డులను తొలగించి ఈనాడు కార్యాలయాలను పెట్టుకోండి. లేదా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈనాడు కార్యాలయాలన్నిటికీ కూడా బోర్డులు తీసేసి పోలీస్ స్టేషన్లను బోర్డు పెట్టుకోండి. లేదు ఈ రెండూ కాదు వయా మీడియాగా ఇంకోటి చేద్దామంటే చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్ బుక్ కార్యాలయం అని చెప్పి కొత్తగా ఆఫీసులు ఓపెన్ చేయండి. చిన్నబాబు గారు ఇచ్చి లిస్టు పెట్టుకుని రోజంతా ఎవడు నోరిపి మాట్లాడితే వాళ్ళందరినీ లోపలేసి కేసులు పెట్టి వాళ్ళందరినీ సంఘ విద్రోహ శక్తులుగా చిత్రీకరించేటటువంటి ఒక దుర్మార్గ పరిపాలన చేసుకోండి. అంతే తప్ప పత్రిక ముసుగును అడ్డు పెట్టుకుని ఈ రకమైనటువంటి విషం చెమ్మడం ఈనాడు పత్రికకు సమంజసమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను ఈనాడు పత్రిక యాజమాన్యానికి చెప్తున్నా, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి సవ్యంగా పరిపాలిస్తే నీతి నిజాయితీగా పాలిస్తే పత్రిక కానీ ఈనాడుకు సంబంధించినటువంటి ఇతర సంస్థలు చేసినటువంటి అక్రమాలు అన్యాయాలు ఎలా బయటకు వచ్చాయి, సాక్షాత్తు ఈనాడు చైర్మన్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏం మాట్లాడారో అవన్నీ కూడా యాజమాన్యం గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నా. మీరు ఈరోజు అన్యాయం కేసులు మా నాయకుల మీదో మా కార్యకర్తల మీదో పెట్టిస్తూ ఉండొచ్చు కాక, కానీ ఈ అన్యాయం అవుతున్నటువంటి ప్రతి ఒక్కరి వెనకాతల కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనే శక్తి ఉంది. ఆ విషయం మీరు మర్చిపోవద్దని చెప్పి ఈనాడు పత్రిక వారిని నేను హెచ్చరిస్తా ఉన్నా. ప్రజాస్వామ్య విలువలు కాపాడే విధంగా మీరు పని చేయాలని చెప్పి కూడా ఈనాడు పత్రికకి తెలియజేస్తూ నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ తనయుడు కానీ తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా ఈ రాష్ట్రం పాలనను గాలికి వదిలేశారు. తండ్రి కొడుకులు ఇద్దరూ కూడా గాలి కబుర్లు చెప్పుకుంటూ తిరగడం తప్పితే ఇంకేం చేయట్లేదు. నిన్న కాక మొన్న అనుకుంటాను, బహుశా మా ఉత్తరాంధ్ర ప్రాంతానికే వచ్చి ఒక ఎయిర్పోర్ట్ని ప్రారంభించారు. నిజానికి ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కానీ మరొకరు కానీ ఏదైతే కూటమిలో నాయకులు వారు చేసింది శూన్యం. విశాఖపట్నం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం. జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టాన్ని దోచుకునే ఒక గద్ద మాదిరి తయారయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన వచ్చి శిలాఫలకం వేయడం తప్ప మరేమీ చేయలేదు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక. జగన్మోహన్ రెడ్డి గారి కష్టానికి ప్రతిఫలం జగన్మోహన్ రెడ్డి గారి రెక్కల కష్టం. కానీ ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఓ పేరు పెట్టిన దానికి అభివృద్ధికి రెక్కలు కట్టారట. మీరు అభివృద్ధికి రెక్కలు కట్టలేదు. మీ పాలన అభివృద్ధికి రెక్కలు కాదు, అన్యాయాలకు రెక్కలు కట్టారు, అబద్ధాలకు రెక్కలు కట్టారు, అవినీతికి రెక్కలు కట్టారు, అరాచకాలకు రెక్కలు కట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల్ని కష్టాన్ని మీ ఖాతాలో వేసుకుని క్రెడిట్ చోరీకి పాల్పడడం తప్పితే కొత్తగా చంద్రబాబు నాయుడు గారు చేసిందేమీ లేదు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గడిచి చూస్తున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే నాకు అనిపిస్తూ ఉంది, ఒక ఉత్తరాంధ్ర జంజీగా చెప్తున్నా, మీ యొక్క దుశ్శాసన పాలనని, దుర్మార్గ పాలనని, అవినీతి పాలనని కూడా రేపు రాబోయే రోజుల్లో జంజీలు బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయం. 2029లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరగబోయేది ఇదే న్యాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలు అమాయకులు అనుకోవద్దు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు, ప్రతిదీ చూస్తున్నారు. మీ దుర్మార్గ పాలనకి ఇక రోజులు చెల్లాయి. రానున్న రోజుల్లో జంజీల తిరుగుబాటుతో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయం. నేను ఒకటే చెప్తున్నా, మీరు బీసీల మీద కసితో కక్షగట్టి పాలన చేస్తున్నారు. కానీ ఆ బీసీలకు ఒక రక్ష ఉంది. ఆ రక్ష పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు.
బీసీలకు వెన్నుపోటు పొడవడానికే కూటమి పాలన పనిచేస్తుంది. కానీ ఆ బీసీలకు వెన్నుముకగా నిలిచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో బీసీలను అందలం ఎక్కిస్తే ఈరోజు అదే బీసీలని అనగదొక్కే ప్రయత్నం చేస్తుంది కూటమి ప్రభుత్వం. బీసీలందరి మీద కూడా అక్రమ కేసులు బనాయిస్తుంది. బీసీల మీద కక్ష పూరితంగా వ్యవహరిస్తుంది. ఖచ్చితంగా ప్రతి బీసీ కూడా మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో కాలం మీకు గట్టిగా సమాధానం చెప్తుంది. దయచేసి ఇప్పటికైనా మీరు ఈ అరాచకమైనటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరిచే తీరు కానీ, లేదా ఈనాడు పత్రికలో ఏది రాస్తే దాన్ని ఫాలో అయ్యే విధానం కానీ, ఇటువంటి దిక్కుమాలిన విధానాలకు మీరు స్వస్తి చెప్పాలని చెప్పి కూడా కూటమి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా.